హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ టిప్ ని మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే రీసెంట్ గానే వెయిట్ లాస్ అయ్యాను. సో నా వెయిట్ లాస్ జర్నీలో నాకు యూజ్ అయిన ఒక వెయిట్ లాస్ పౌడర్ ని మీకోసం తయారు చేసి చూపిస్తాను. అండ్ ఈ పౌడర్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే అండ్ వెయిట్ లాస్ అవ్వాలని ఎంత ట్రై చేసినా కూడా మా వల్ల కావట్లేదని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ జర్నీలో మనం చాలా ఎక్సర్సైజెస్, వాకింగ్ అండ్ ఫుడ్ డైట్ ఇవన్నీ చేస్తుంటాం కదా. సో వాటితో పాటు ఈ పౌడర్ ని కూడా మనం యూజ్ చేసాం అనుకోండి, మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఈ వెయిట్ లాస్ పౌడర్ ని మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ తోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెయిట్ లాస్ పౌడర్ నాకైతే చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఏదో మాయ చేసేసినట్టుగా పౌడర్ తీసుకున్నంత మాత్రాన మొత్తం వెయిట్ లాస్ అయిపోతామని కాదు. వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ వాటితో పాటు ఈ వెయిట్ లాస్ పౌడర్ ని కూడా మనం యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే చాలా చాలా డిఫరెన్స్ చూస్తారు ఫ్రెండ్స్. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ గా కూడా అందరూ తీసుకోవచ్చు. రోజుకు ఒకసారి తీసుకుంటే చాలా చాలా యూజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వెయిట్ లాస్ పౌడర్ ని తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వెయిట్ లాస్ పౌడర్లో నేను దాల్చిన చెక్క 2, అవిసె గింజలు, వాము, అలాగే సోంపు యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనం జీలకర్ర కూడా యూజ్ చేయొచ్చు, సోంపుకు బదులుగా, లేదంటే 2 యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ వెయిట్ లాస్ పౌడర్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా మనం సమానంగా తీసుకోవాలి. అన్ని సేమ్ క్వాంటిటీ ఉండాలి. అండ్ వీటిని ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మన వెయిట్ లాస్ పౌడర్ అనేది రెడీ అయింది. సో దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ రోజు కూడా మార్నింగ్ పరగడుపునైనా లేదంటే నైట్ పడుకునే ముందైనా సరే ఒక గ్లాస్ హాట్ వాటర్లో 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే అన్ని న్యాచురల్గా మనం రోజు వంటల్లో యూజ్ చేసేవే కాబట్టి. సో దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన డైజెషన్ సిస్టంలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం డైలీ దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలా మెల్లమెల్లగా ఇంకా మనం వెయిట్ లాస్ కూడా స్టార్ట్ అవుతాము. వెయిట్ లాస్ అంటే మళ్ళీ రోజు చక్కగా కడుపు నిండా తినేసి, అంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసి ఒకే చోట కూర్చొని మంచిగా ఈ పౌడర్ని రోజు వాటర్లో కలిపేసి తాగేస్తామంటే కుదరదు ఫ్రెండ్స్. మనం చేసే యాక్టివిటీస్తో పాటు దీన్ని యూజ్ చేయాలి. అలాగే మనం ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ కూడా మనం మన బాడీకి ఎంత కావాలో అంతే ఇవ్వాలి. మనం ఎంత పని చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనం ఫుడ్ కూడా తీసుకోవాలి. అంటే మనం ఖర్చు పెట్టే శక్తి కంటే మనం తీసుకునే శక్తి ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ మళ్ళీ పెరుగుతాము. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు దీన్ని కూడా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అనే కాదు, నార్మల్గా కూడా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.